తెలిసిన అసలు కప్పు పట్టుకో చేతిలో అనదా అది దొరకకి చేతులతో కప్పు పట్టుకొచ్చిన కప్పు పట్టుకో చేయబెట్టు అన్నం చేయబెట్టు అట్నే చేయబెట్టు పెట్టేసింది చెల్లె పారి పోవాలి ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు వండినా అయిపోయింది అయిపోతుంది వాళ్ళు దొంగతనం ఎట్లా చేసిర్రా ఇంకా చూడాలి మీరు ఎవరయ్యా అవునా చిన్న దొంగరా దొంగ లేకుండా దొరలు మీరేనా మరి తోట అనుకున్నావురా దొరవాదా అవునా చెల్లె కాను అనరా దొరవా తోట కాదమ్మా దొరసా తోట నల్లకృష్ణ రాగల మక్కనే వేసినామా రాత్రి కావాలి మామన్నది బనుకున్నందుకు ఎనిమిది మొత్తం వేసుకున్నావా ఎందుకు వేసుకున్నావు అవునా చిన్న నీ కుల పెడితే పని చేసుకుంటా కడుపు లేదా గొర్రె గిర్రె ఏమి లేకుండా అందుకే మరి నా కొడుకు ఏమన్నా మామయ్య కరకర పొద్దు వచ్చే వరకు ముగ్గురు దొంగలు దొరుకుతారు బిర్యానీ అట్టేసి కల కారపొడి పోసుకుంటా సిన్ని కొట్టుకుంటా మరి నల్గొండ హైదరాబాద్ జైలు పంపిన పోదరా పోదా అక్క జైలు పోదావా పోదా చిన్న ఏపరాదు అమ్మకు బీసెస్ ఎత్తారట నీకు కోట చేసా మీ పూరకు చికెన్ బిర్యానీ అట మటన్ బిర్యానీ పెడతాడ పోరా రేవంత్ రెడ్డి పెట్టడా జైలు పోవా జైలు పోతే మా పంట పైరు కొట్టుకోదా పిల్ల చెల్ల పని పాట అంతా ఆగిపోతాయా దెబ్బలు కొట్టి అన్నం పెట్టి ఇచ్చిపోయాడువా మరి ఎప్పుడు వేస్తావు పండుగ కొడుకు పుడితే చేస్తా కొడుకన్నా కానీ బిడ్డనా కానీ మరి ముట్టి ముఖ్యంగా పట్టింది పోవడం కావాలి మా పిల్ల జల్ల మళ్ళా సంవత్సరం వరకు రావాలి చేస్తారా చేసుడే మరి నీ ఇష్టం కంకరిస్తున్నావు నా ఇష్టం దెబ్బ కూడా తప్పుకుంటావా మరి మరి కట్లిస్తా ఉంటారా చెల్లె పోతాడు ఆడ ఉన్నాడు బాబు ఉన్నాడు కావాలి వాళ్ళిద్దరు ఉన్నారు ఇక మా అక్క హుషారు తొందరగా బయట పడుతుంది మరి బయటికి పోతే రెండు ఎక్కువ పడతాయి వీళ్ళు ఉంటే తక్కువ పడతాయి మరి నాకైతే సుర్రు అనేది నువ్వు అప్పుడు కొడితే కొడుకు వాడు ఒక్కడైనందుకు కొడుకు రావాలి ఇద్దరు కొడుకులు ఇచ్చినారు అన్నేం లేదు సిమ్మెలో కొట్టనా ఏంటిది దెబ్బలా దెబ్బలా మీకు ఇత్తనాన్ని ఎవరో కూర్చున్నారు ఆడ మీకు ఇత్తనాన్ని ఎవరో కూర్చున్నారు పసుపు అద్దు పెట్టినాక కూర లేదు జ్వరం వచ్చినా కాలం వచ్చినా ముట్టు పెట్టుకోవాలి పెట్టుకో అది వేసిన ఫస్ట్ బెల్లం తిన్నాక మంచి కొంచెం తిన్నాక అది అది కూడా అక్క కార్యముఖ అది కార్యముఖ వచ్చే కార్యముఖ అక్కడ పెట్టినది వేల పడ్డట్టు పెట్టి పక్కా పెట్టిన అలా పడ్డట్టున్నది తిను